నాడు అమరావతిని అడ్డదారులు అడ్డుకోవటానికి అనేక వికృత కుట్రలకి పాల్పడ్డారు. మళ్ళీ అవే కుట్రలు, అవే కుతంత్రాలు నేడు. అప్పుడంటే అడ్డదారి కాదు, వాళ్ళు స్ట్రైటే మూసేశారు, ఉన్నదారులు మూసేశారు. ఇంకా అంటే ప్రాస కోసం చెప్పాలంటే అసలు వేసిన రోడ్లను కూడా తవ్వేశారు. నేను చెప్పే అడ్డదారి మీ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వం అర్థమైంది నాకు. 2014-19లో అడ్డుకోవటానికి అవును చేశాడు అడ్డదారులు. వరల్డ్ బ్యాంక్కి అడ్డదారిలో లెటర్లు రాశాడు, తర్వాత రహదారిలోకి వచ్చేసాడు, మళ్ళీ ఇప్పుడు అడ్డదారులు మొదలుపెట్టాడు. అది ఇప్పుడు అడ్డదారులు మొదలుపెట్టే వ్యవహారంలో వరల్డ్ బ్యాంక్కి లెటర్స్ రాయటం, మేధావుల ముసుగులో ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి, ఆ నేలకి సంబంధం లేని వ్యక్తుల్ని, తెలంగాణ మేధావుల్ని అక్కడికి పట్టుకొచ్చి అమరావతి మీద విషం చిమ్మించడం, అభివృద్ధి అంతా అమరావతిలోనే చేస్తే లక్షల కోట్లు అమరావతిలోనే ఖర్చు పెడితే ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నారు. దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతారు మీరు? అసలు అమరావతి అనేది ఒరిజినల్గా బాబు గారి విజన్ ప్రకారం ఇట్స్ అన్ ఎక్సలెంట్ మోడల్. అది ఒక రియల్ ఎస్టేట్ మోడల్లో తీసుకొచ్చి ఇనీషియల్గా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసిన తర్వాత లోన్ తీసుకొచ్చినా కూడా ఆ తర్వాత ఆ మిగిలిన ల్యాండ్ దఫాలుగా అమ్మకం ద్వారా ఆ డెట్ రీపేమెంట్కి ఉపయోగపడుతుంది. ఒక సెల్ఫ్ సస్టైనింగ్ మోడ్లో ఉండేలాగా డిజైన్ చేశారు. ప్లానింగ్ ఈజ్ ఎక్సలెంట్. ఆయన అప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి దట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ రియాలిటీ. ఎప్పుడో అయిపోయి ఉండేది. 2 సంవత్సరాల క్రితమే పూర్తిగా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అయిపోయి ఉండేవి. ఇప్పుడు డెఫినెట్గా ఆల్మోస్ట్ 30,000 కోట్లు లైన్ ఆఫ్ క్రెడిట్ వచ్చింది. సో ఒకసారి కిక్ స్టార్ట్ అయితే అంత ప్రభుత్వం ఖర్చుతో ఎవడో సిటీ నిర్మించలేదండి. మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఎవరికాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటారు, అందులో అసలు ఇబ్బందే ఉండదు. సో ఆయన మోడల్ కరెక్టు. బట్ ఈయన ఏంటంటే సంకుచిత స్వభావంతో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కమ్యూనిటీ ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంది, పైగా తనకు అసలు ఇష్టం లేని కమ్యూనిటీ. సో అంచేత అతను ఒక నెగిటివ్ మోడ్లో వెళ్ళిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన వర్గం ఏదైతే అది అమరావతి అని ఒక కులాన్ని టార్గెట్ చేసి అది కమ్మ కులం కోసమే అనే దాన్ని ఎలా తిప్పికొట్టాలి? అసలు సింపుల్ కామన్ సెన్స్ ప్రజలందరికీ కూడా అర్థమైంది. అక్కడ బీసీలు ఎక్కువ, ఎస్సీ పర్సెంటేజ్ ఎక్కువ, కమ్మవాళ్ళు హార్డ్లీ 7-8% కూడా లేరు అక్కడ. సాక్షాత్తు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అదే అసలు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఎస్సీ ఎక్కువ పర్సెంటేజ్ లేకపోతే అది చేయరు. రెడ్లు కూడా ఎక్కువ ఉన్నారు అక్కడ. మంగళగిరిలో కూడా రెడ్లు చాలామంది ఉన్నారు. కమ్మవారి కన్నా డెఫినెట్గా రెడ్లు ఎక్కువ ఉన్నారు అక్కడ. అందులో ఇట్స్ ఓపెన్ సీక్రెట్. అది కమ్మవాళ్ళ కన్నా రెడ్లు ఎక్కువ ఉన్నారు. బట్ ఆయన ఏదో మైండ్లో అలా ఫిక్స్ అయిపోయాడు, వీళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది కమ్మవారికి అని ఫిక్స్ అయిపోయి బ్లైండ్గా వెళ్ళిపోయాడు, మైండ్ పోయి.